అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈ సంవత్సరం ఒక సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నాం. కొత్తగా నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. అపూర్వమైనటువంటి ఆదరించి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం ఒక మంచి ప్రభుత్వానికి మీరు అవకాశం కల్పించారు. ఆ మంచి ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటూ బీసీలకి ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చుకుంటూ ఇవాళ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా ఏర్పడిన దగ్గర నుంచి కూడా బీసీలకు ఎప్పుడు సముచితమైనటువంటి స్థానాలు ఇచ్చింది. అందులో ప్రధానంగా యాదవ సోదరులే. మంజల్లాలో చూసుకున్నట్టయితే యనమల రామకృష్ణుడు గారు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఈనాటి వరకు కూడా ఆయన పదవులేనటువంటి రోజు లేదు. అది అక్కడ ప్రజలు ఆదరించకపోయినా పార్టీ ఆదరించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో ఎప్పుడూ కూర్చోబెట్టింది. అంటే అది ఒక రామకృష్ణుడికి ఇచ్చినటువంటి గౌరవం కాదు, యాదవ సోదరులందరికీ కూడా ఇచ్చినటువంటి గౌరవం. అలాగే ఇవాళ కొత్తగా వచ్చినటువంటి ప్రభుత్వం ఇక్కడ చూసుకుంటే యాదవ్ కార్పొరేషన్ లో మన ప్రాంతంలోనే ఇద్దరు సోదరులకి డైరెక్టర్లుగా ఇచ్చినటువంటి పరిస్థితి. ఒకటి పిఠాపురం నియోజకవర్గం నుంచి, ఒకటి రాజానగరం నియోజకవర్గం నుంచి. ఇంకా భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థాయికి మిమ్మల్ని తీసుకెళ్లేటటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటుంది, కూటమి ప్రభుత్వం. లేదా మా రమేష్ మళ్ళీ ఇక్కడ పదవులు కాదు ప్రధానమైన, మనం అన్ని రకాల ఉన్నత స్థాయిలో ఉండేటటువంటి ఆలోచనతో అందరం కలిసి సమైక్యంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్థిక పరిపుష్టి చెందాలి ప్రతి ఒక్కరూ కూడా. ఎప్పుడు కూడా పెట్టుబడిదారులు రావాలనుకున్నా, పరిశ్రమలు ఏర్పడాలనుకున్నా ప్రశాంతమైనటువంటి వాతావరణం కావాలి. ఎక్కడ కూడా ఆ ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉన్నప్పుడే వాళ్ళు కోట్లాది రూపాయలు తెచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ముందుకు వస్తారు. మనం ఏదో ఆవిలోనే పొల్లుడిపోయినట్టు ఏదో కార్యక్రమాలు చేస్తుంటే మా రాజకీయ లబ్ధుల కోసం మిమ్మల్ని లెక్కొట్టి చేసుకుంటా వెళ్తుంటే వాళ్ళు డబ్బులు తెచ్చి ఇక్కడ పెట్టాల్సినటువంటి పని ఉండదు. అందుకోసమే గత ప్రభుత్వంలో ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్ర రాష్ట్రంలో లేకుండా పోయింది. పాలకుల మీద నమ్మకం ఉండాలి, ప్రాంతం మీద నమ్మకం ఉండాలి, అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశాంతంగా ఉండాలి. అప్పుడే పెట్టుబడులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాతావరణం కలిగేటటువంటి ప్రాంతమే మన ప్రాంతం కాబట్టి ఖచ్చితంగా మనకు పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి. ఆ పరిశ్రమలతో మన అందరికీ కూడా జీవన విధానంలో మార్పు వస్తుంది. డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా మనందరికీ కూడా జీవనోపాధి కలిగేటటువంటి పరిస్థితులు ఉంటాయి. దానికి ప్రధానమైనటువంటి విధంగా నేను ఆలోచన చేసి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను. ఈ రెండింటితో పాటు కూడా వైద్యం సామాన్యులకు అందుబాటులోకి రావాలి. ఈవేళ జగ్గంపేట ప్రైవేట్ హాస్పిటల్లోనే చూసుకుంటే ఉదాహరణకి ఒక ఇంజక్షన్ చేస్తే 100 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి 200 రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి. ఒక మెడికల్ మాఫియా ఇది ఉన్నత వర్గాల వరకు కూడా దోచుకోబడుతున్నారు. ఎందుకంటే ప్రాణం అతిపక్షం కాబట్టి ఆడ ఎంతన్నా సరే తమలో తాకట్టెట్టి మనం ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. భవిష్యత్తులో అటువంటి పరిస్థితులు ఉండకూడదు. అతి సామాన్యుడికి మెరుగైనటువంటి వైద్యం అందించేటటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక అవకాశం కల్పిస్తున్నాడు.
ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే కూడా ఒక మాట అన్నాడు, ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యంతో మల్టీనేషనల్ హాస్పిటల్స్ నిర్మాణం చేస్తాం, అన్ని రకాల వైద్య సౌకర్యాలు కూడా ప్రతి నియోజకవర్గ కూడల్లోనే కూడా ఏర్పాటు చేస్తాం, దానికి ముందుకు వస్తే ఉచితంగా కూడా 20 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పినటువంటి పరిస్థితి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా సోదరులు మన యాదవ సంఘ సమారాధనకి ఇచ్చేయడం జరిగింది. అలాగే మన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈరోజు మన ఈ కార్తీక మాస సమారాధనలో ఎందుకంటే మన కులాలుగా జరుపుకుంటున్నాం. ఏ కులం అన్నా మన అందరం ఒకటే. ఎందుకంటే మన కులంలో మనందరం కట్టడిగా ఉండాలని చెప్పడానికి మన కార్తీక మాస వన సమారాధన జరుపుకోవడం జరుగుతుంది. కానీ మనందరం కూడా ఐక్యంతో ఉండి ఐకమత్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మన కులంలో కూడా ఏ కులానికి ఆ కులమే మనందరం కట్టడిగా ఉండి ఎవరికన్నా ఏదైనా ఆపద వస్తే అందరం కలిపి నిలబడడానికే కుల సమారాధనలు పెట్టుకోవాలి. కుల సమారాధనలు అంటే మన కులంలో ఉన్న వాళ్ళని ఏదైనా ఇబ్బంది వస్తే మేము అందరం మీతోటి ఉన్నాం, మేమందరం మీ తోటి ఏదైనా పని వస్తే సహకరించామని చెప్పడానికే మన కుల సమారాధనలు పెట్టుకోవాలని చెప్పి తెలియపడుతున్నాం. అలాగే మనందరం ఒక మాట మీద ఉండాలని చెప్పి అన్ని కులాలు సమానంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. నమస్కారం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.